పింఛన్ల విషయంలో కానీ లేదంటే ఆ 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నది ఇవ్వలేదు బీసీ ఎస్టీలకి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ చూసి ఒక అడుగు వెనక్కి వేసిందా? ఒక రకంగా అది ప్రతిపక్షం కూడా సక్సెస్ అయిందని అనుకోవాలా ఈ వెనకడుగు? మీకు వ్యూహాలు ఎట్లా ఉంటుందంటే, వైసీపీ అప్పుడు ఇంటింటి దగ్గర గడప గడపకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు, అక్కడ ఏమీ ఇవ్వలేదని జనం దగ్గరికి వెళ్ళారు. తెలుగుదేశం వాళ్ళు కూడా పంపించింది కదా టీడీపీ, ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు లెక్క చూపెట్టారు ప్రతి ఒక్కళ్ళు. అది చూపించాక తెలుగుదేశం ఏం చేయాల్సి వచ్చింది, సచ్చినట్టు స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది. ఏమని, జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని కదా. అదే ఇంటి దగ్గర మూడో నాటకం అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ జగన్ ఇచ్చాడు, కాగితం ఇచ్చాడు, తర్వాత సచివాలయం వాళ్ళతో కాగితం ఇప్పించాడు, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి కాగితం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఏమి ఇవ్వలేదు మీకు అన్నారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు చూపించారు. దాంతో వీళ్ళు అది కాదు, మేము ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం, ఇది గ్యారంటీ, బాబు గ్యారంటీ, ఇదిగోండి అని చెప్పి బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. బాండ్ పేపర్ అంటే ఒరిజినల్ గా అయితే కనుక వ్యాలిడ్, వీళ్ళు అన్ని డూప్లికేట్ బాండ్ పేపర్లు కాబట్టి ఆవిడ కేసేలా లేక ప్రకారం. బాండ్ పేపర్ మీద అయితే కేసే ఇచ్చు కదా, మామూలుగా నాకు ఇస్తానని ఇవ్వలేదు అన్నట్టు. మరి ఎవరికి వేయాలన్న ఆలోచన రాలేదు, లేకపోతే అది చల్లదంటే ఒరిజినల్ బాండ్ పేపర్లు కాదు కదా, అది జిరాక్స్లే కదా, నడిచిపోయింది. ఇప్పుడు ఆ బాండ్ పేపర్లు ఇచ్చేసి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఆ బాండ్ పేపర్ల మీద ఈ ప్రభుత్వం వచ్చి